అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. సోదరులతో సఖ్యత లోపిస్తుంది. ఆర్థిక లావాదేవీలలో చికాకులు తొలగుతాయి. ఆర్థిక లాభాలు. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. ఆహార నియమాలు పాటించాలి. చిన్ననాటి మిత్రులను ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. కొత్త వస్తువులు, నగలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన పనులలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. ఈరోజు మీరు కొన్ని ప్రత్యేక పనులు చేయాల్సిన రోజుగా ఉంది. మరియు సభ్యులందరూ ఒకరి పట్ల ఒకరు భావోద్వేగంతో ఉంటారు. మీరు డిప్రెషన్ లేదా ఆందోళన కలిగి ఉంటే మరియు అది మరింత దిగజారుతున్నట్లు మీకు అనిపిస్తే మీ వైద్యుణ్ణి పిలవడానికి వెనకాడకండి. ఈరోజు మీరు వ్యాపార కార్యకలాపానికి వెళ్ళవచ్చు. అతనితో మీరు గొడవ పడవచ్చు. మీ పరీక్షలు, పోటీల విషయంలో ఆశించిన విజయం సాధిస్తారు. దీని కారణంగా మీరు అనుకోని పర్యటనకు వెళ్ళవలసి ఉంటుంది. బంధువులతో కలిసి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తులో వారికి ఉపయోగపడే సృజనాత్మకత పనిని చేస్తారు. ప్రభుత్వ పనులు విజయం సాధిస్తారు. మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. కొంతమంది కొత్త ప్రేమ వ్యవహారాలను ప్రారంభించవచ్చు. ప్రేమ జీవితం గురించి మీరు ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు. మీరు మీ తల్లిదండ్రులతో కలిసి మతపరమైన యాత్రకు వెళ్ళవచ్చు. అదేవిధంగా వారు మీ ఎదుగుదలను చూసి వర్వలేక మీ మీద చెడు చేస్తున్నారు, కావున మీరు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మీరు కుటుంబ జీవితంలో పిల్లల నుండి మంచి వార్తలు అందుకుంటారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.